అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో సంక్రాంతి తర్వాత కూడా చలి వణికిస్తోంది. ఈ ప్రాంతంలో కనిష్టంగా 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో పొగమంచు వ్యాపించినందున వాహనదారులు ఫాగ్ లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాలని విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రతపై మరింత సమాచారం శివ అందిస్తారు. అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంలో చలి మంచు తగ్గలేదు. రాష్ట్రంలో 13 జిల్లాలోని కూడా పొగమంచు దట్టంగా వ్యాపించి ఉంటుంది. లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాలని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలియజేసింది. ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు అనగా అల్లూరు జిల్లా, అనకాపల్లి, బాపట్ల, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం, మన్యం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈ హెచ్చరికలు చేసి ఉన్నది. ఈ ఏజెన్సీలోని అత్యల్పంగాని గత 2 రోజులుగాని 4-5 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్టంగా అల్లూరు జిల్లాలోని జీమాడుగుల, అరకవేలి, ముంచింగుపుట్టు, హుకుంపేట, పాడేరులో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు దట్టంగా వ్యాపించి ఉంది. చలి ఒక 10 డిగ్రీల వరకు ఉంది. అందరూ ఉన్ని దుస్తులు వేసుకుని వెళ్తున్నారు. తుఫాను హెచ్చరిక కేంద్రం విశాఖ వాళ్ళు తెలియజేసిన ప్రకారంగా ప్రతి ఒక్కరూ లైట్లు వెలుతురులో వెళ్ళాలి. ఈ పొగమంచు దట్టంగా వ్యాపించి ఉన్నందువలన నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.